విద్యార్థులు ఇంకా స్టొమక్ దీన్ని మిక్చర్ అండ్ డైజెస్టర్. ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఎప్పుడైతే మనం ఓరల్ క్యావిటీలో తీసుకున్నామో, ఓరల్ క్యావిటీ అంటే బొక్కల క్యావిటీ అన్నమాట. నెర్వ్స్ ఇన్ ద చీక్స్ టంగ్ స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. అవి అవునా, అవి కొన్ని మెసేజెస్ని నెర్వ్ ఇంపల్సెస్ ద్వారా బ్రెయిన్కి చేరదీస్తాయి. బ్రెయిన్ ఏం చేస్తుంది, ఒకటి అనాలిసిస్ చేసి అది కమాండ్స్ ఇస్తుంది. దేనికి? మోటార్ నెర్వ్కి కమాండ్స్ ఇస్తుంది. ఏ మోటార్ నెర్వ్కి? వాల్స్ ఆఫ్ ది స్టొమక్కి కమాండ్ ఇస్తుంది. దేనికి? స్టిమ్యులేట్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ టు ప్రొడ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్. అర్థమైందా విద్యార్థులు? అప్పుడు వాల్స్ ఆఫ్ ది స్టొమక్ ఏం సెక్రెట్ చేస్తామని జ్యూసెస్? హైడ్రోక్లోరిక్ యాసిడ్ విచ్ ఈస్ ఎసిడిక్ ఇన్ నేచర్. ఓకే, ఇలాగా ఇది ఈ నర్వస్ ప్లస్ ఈ డైజెస్టివ్ సిస్టము కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తూ ఉంటుంది. అందుకే చూసారా, ఎప్పుడైనా మనకి వామిటింగ్ అయినప్పుడు చాలా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. దేనివలన? ఈ హెచ్సిఎల్ ఎసిడిక్ నేచర్ వల్ల అన్నమాట. రిపల్షన్ అంటారన్నమాట. రిపల్షన్ అంటే లోపల ఉంటుంది, అరక్క బయటకు వచ్చేస్తుంది. దాంతో ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఇది వస్తుంది కాబట్టి అది బర్నింగ్ సెన్సేషన్ మనకి కలుగుతూ ఉంటుంది. మీరు గుర్తించారా విద్యార్థులు? అలాగా ఈ సెక్రేషన్స్ ఏంటంటే స్టిమ్యులేటెడ్ బై నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఈ కాంట్రాక్షన్ ఆఫ్ ది స్టొమక్ మజిల్స్ ఇది కూడా దానికే అవుతుందన్నమాట. మజిల్స్ కాంట్రాక్షన్ ఆఫ్ స్టొమక్ మజిల్స్ స్క్వీజ్ చేస్తాయన్నమాట అండ్ మిక్స్ ది ఫుడ్. ఓకే, విత్ ది యాసిడ్, హెచ్సిఎల్ యాసిడ్ తోటి మిక్స్ అవుతుందన్నమాట. అండ్ జ్యూసెస్ ఆఫ్ ది స్టొమక్, దీస్ డైజెస్టివ్ జ్యూసెస్ ఇది ఏం చేస్తుందంటే ఫుడ్ని స్మూత్ పారిడ్జ్ లైక్ కింద తయారు చేస్తుందన్నమాట. దాన్ని చెయ్యమంటారు. బాలస్ టర్న్ ఇంటూ చెయ్యం. ఇంకా పెద్ద ప్రోటీన్లు ఉంటాయి సారా, ఆ ప్రోటీన్లు కూడా ఆల్సో బ్రేక్ డౌన్ బై సింపుల్ స్మాలర్ మాలిక్యూల్స్ అన్నమాట. మీకు అర్థమైందా? బై హెచ్సిఎల్ ఎసిడిక్ మీడియంలో ఇక్కడ జరుగుతుందన్నమాట. అంతా అర్థమైందా విద్యార్థులు? ఇలాగా ఈ డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కాంట్రాక్షన్ ఆఫ్ ది స్టమక్ ఉంది చూసారా, ఇది ఆగిపోతుందన్నమాట. ఎందుకంటే అయిపోయింది, ఆల్మోస్ట్ డైజెస్ట్ అయింది కాబట్టి. ఇది ప్రమోట్స్ మజిల్స్ కాళ్ళు పైలోరిక్ స్ఫింక్టర్ ఉంటుంది. దేనికి? డియోడనమ్కి స్టమక్కి కలిపేటువంటి స్ఫింక్టర్ ఓపెనింగ్ ఉంటుందన్నమాట. అది ఏమవుతుందంటే విచ్ విల్ గివ్ ఆర్డర్స్ ఫ్రమ్ ద నర్వస్ సిస్టమ్, ఓకే, టు రిలాక్స్. ఎందువల్ల రిలాక్స్ అవుతుంది? ఈ రిలాక్సేషన్ జరగడం వలన దిస్ ఓపెన్స్ ది పాత్వే. దేనికి పాత్వే? స్టమక్ నుంచి ఇలా డైజెస్ట్ అయిన డైజెస్ట్ అయిన ఫుడ్, ఓకే, చైము డియోడన్లోకి వెళ్ళి ఫర్దర్ డైజెషన్ ప్రాసెస్కి అనుకూలిస్తుంది అన్నమాట. దీన్నే మనం ఇది ఎలా వెళ్తుందంటే స్మాల్ క్వాంటిటీస్లో డియోడన్కి వెళ్తుంది. ఈ పద్ధతిని మనం రెట్రోపల్షన్ అని కూడా అంటారన్నమాట. రెట్రోపల్షన్ అంటే కొంత వెళ్ళి కొంత వెనక్కి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా రావడానికి కొన్ని కారణాలు అది మనం చెప్పుకుందాం విద్యార్థులు. ఇంకా ఈ డయాగ్రామ్ చూడండి. ప్రొపెల్షన్ ఏంటంటే మన ఇసోఫేగస్లోంచి ఫుడ్ చక్కగా కిందకి దిగిపోతుందన్నమాట. ప్రొపెల్ చేస్తుంది, బోలస్ని స్టమక్లో దింపుతుంది అన్నమాట. దాన్ని ప్రొపల్షన్, ముందుకు తోయడం అంటారు అన్నమాట, ముందుకు వెళ్ళడం అన్నమాట, పెరిస్టాల్టిక్ మూమెంట్. అలాగే అవి లోపలికి వచ్చిన స్టమక్ చక్కగా డైజెస్ట్ అయిన తర్వాత చైమ్ కింద తయారవుతుంది. బోలస్ టర్న్ ఇంటూ చైమ్ అని చెప్పుకున్నాం మనం. ఈ చైము ఏమవుతుందంటే ఇది అయిన తర్వాత డియోడన్లోకి వెళ్ళాలన్నమాట. ఈ డియోడన్లోకి వెళ్ళే దాన్ని ఏమంటారంటే బ్యాక్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద బోలస్ ఫ్రమ్ ద పైలోరిక్ స్ఫింక్టర్. పైలోరిక్ స్ఫింక్టర్ చూడండి, స్టమక్కి డియోడన్కి కలిపేదాన్ని పైలోరిక్ స్ఫింక్టర్ అంటారన్నమాట. ఇదేంటంటే డైజెస్ట్ అయినటువంటి మన చైమ్ని కొంత ముందుకు తోసి కొంత వెనక్కి నెడుతుందన్నమాట. అర్థమైంది? దాన్ని రెట్రోపల్షన్ అంటారన్నమాట. ఇది దేనికి ఉపయోగిస్తుందంటే ముఖ్యంగా దేనికి ఉపయోగిస్తుందంటే మెకానికల్ డైజెషన్కి ఉపయోగిస్తుందన్నమాట. ది సీక్వెన్స్ ఆఫ్ ప్రొపల్షన్, గ్రైండింగ్ అండ్ రెట్రోపల్షన్ రిపీట్గా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి అంటిల్ ద ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి సార్, అవి స్మాల్ ఎనఫ్ టు పాస్ త్రూ ది
పైలోరి స్ఫింక్టర్ ఇంటూ ది డియోడనమ్. పూర్తిగా ఇంతవరకు ఇది ఈ డైజెషన్ పూర్తిగా అయినంత వరకు ఇలా రెట్రోల్ పల్షన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా విద్యార్థులు ఇంకా పెరిస్టాల్సిస్ ఇన్ స్టమక్ అంటే పెరిస్టాల్సిస్ ఇన్ స్టమక్ కాదు, అన్నింటిలోనూ ఉంటుంది. పెరిస్టాల్సిస్ మూమెంట్ స్టమక్ నుంచి డియోడన్లోకి, డియోడన్ నుంచి ఇంటెస్టైన్లోకి ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ బిహైండ్ ద ఫుడ్. ఓకే, ఆ రిలాక్సేషన్ అవుతుందన్నమాట. మళ్ళీ తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫుడ్ గివింగ్ రైస్ ఎ థర్స్ట్ టు పుష్ ద ఫుడ్ ఫార్వర్డ్ అన్నమాట డైజెస్టివ్ కెనాల్లోకి. ఏ వేవ్ ఆఫ్ ఏంటి కాంట్రాక్షన్ ఫార్వర్డ్ బై రిలాక్సేషన్ ఇన్ మజిల్స్ హెల్ప్స్ ది ఫుడ్ ఫార్వర్డ్ మూమెంట్. అదే మాట పెరిస్టాల్సిస్ అంటే. విద్యార్థులు వెల్కమ్. ఇంకా మనకి క్వశ్చన్ అవర్ వచ్చేసింది ఏంటంటే వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రింగింగ్ అబౌట్ పెరిస్టాల్సిస్. ఒకటోది. 2, వాట్ ఈజ్ ది డైరెక్షన్ ఆఫ్ పెరిస్టాల్సిస్, విచ్ ఎండ్ ఆఫ్ ది గట్ డస్ ఇట్ బిగిన్. ఓకే, what happens if the direction of peristalsis is reversed. You might have observed during peristalsis digested food is in the form of chyme gets reversed back in the esophagus. ఓకే, ఎందుకు అవుతుంది అది? ఓకే, వీటికి మనం సమాధానాలు చూద్దాం. వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రింగింగ్ అబౌట్ పెరిస్టాల్సిస్. ఎలా జరుగుతుంది పెరిస్టాల్సిస్? ఎలా జరుగుతుంది పెరిస్టాల్సిస్? అనుకున్నాం కదా మనం. కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ బిహైండ్ ద ఫుడ్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫుడ్ గివింగ్ రైస్ ఎ థర్స్ట్ టు పుష్ మాట. దాన్నే మనం పెరిస్టాల్సిస్ అంటాం. అర్థమైందా విద్యార్థులు? ఇక రెండో క్వశ్చన్, వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ పెరిస్టాల్సిస్. పెరిస్టాల్సిస్ డైరెక్షన్ ఏంటి? టు పుష్ ఫార్వర్డ్గా వెళ్ళేదే ప్రొపెల్షనే ఓన్లీ పెరిస్టాల్సిస్ మూమెంట్ డైరెక్షన్ అన్నమాట. ఇక్కడ ఏంటి విచ్ ఎండ్ ఆఫ్ ది గట్ డస్ ఇట్ బిగిన్. ఎక్కడి నుంచి మొదలవుతుంది గట్? ఫస్ట్ ఇసోఫాగస్. ఎక్కడైతే ఫారింగ్స్ ఇసోఫాగస్ని కనెక్ట్ చేస్తుందో అక్కడి నుంచి పెరిస్టాల్సిస్ మూమెంట్ మొదలవుతుందన్నమాట చివరి వరకు. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ది డైరెక్షన్ ఆఫ్ పెరిస్టాల్సిస్ ఇస్ రివర్స్డ్. పెరిస్టాల్సిస్ యాక్షన్ రివర్స్ అయ్యిందంటే అది ఏమిటంటే అక్కడ ఇంచుమించుగా డైజెషన్ కానట్టు మాట. ఓకే, అది రివర్స్ డైరెక్షన్ అంటారు మన దాన్ని ఏమంటారంటే రిపల్షన్ అంటారన్నమాట. ఓకే, రిపల్షన్ అనేటువంటిది మనం జనరల్గా వోమిటింగ్లో చూస్తూ ఉంటాం అన్నమాట. రిపల్షన్ అవ్వడం అన్నమాట. ఓకే, ఇక లాస్ట్లో ఏంటంటే యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ పెరిస్టాలిసిస్ డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైమ్. ఓకే, గెట్స్ రివర్స్డ్ బ్యాక్ ఇన్ టు ది ఇసోఫాగస్. అంటే ఏమవుతుంది? ఎసిడిక్ నేచర్లో ఉన్నటువంటిది రివర్స్ అయితే కదా, స్టమక్లోకి వచ్చినప్పుడు ఎసిడిక్ మీడియంలో ఉండి అది ఏమవుతుందంటే రివర్స్ బ్యాక్ అయితే ఇసోఫాగస్లో అయితే ఆ ఎసిడిక్ వలన మనకి ఒక విధమైనటువంటి ఒక బర్నింగ్ సెన్సేషన్ అనేటువంటిది వస్తుంది. అర్థమైందా విద్యార్థులు? మనము ఏదైనా భోజన పదార్థం నోట్లో పెట్టుకుంటే దాన్ని శుభ్రంగా నమిలి మింగుతాం, అప్పుడే మనకి డైజెషన్ బాగా అవుతుంది. కానీ కొన్ని యానిమల్స్ ఉన్నాయి, వాటిని ఏమంటారంటే రుమ్యునేటింగ్ యానిమల్స్ అంటారన్నమాట. అలాగే రుమినేటింగ్ కౌస్ మనం చూస్తూ ఉంటాం. కౌస్ గబగబా అవి కావాల్సిన గ్రాస్ని గబగబా తీసేసుకుని అది ఒక చోట పెట్టుకుంటుంది అన్నమాట. దానికి ఎక్స్ట్రా పౌచ్ ఉంటుంది దానికి స్టమక్లో, దాంట్లో పెట్టుకుంటే వచ్చేసిన తర్వాత తీరుబడిగా కూర్చుని దాన్ని మళ్ళీ రిపల్షన్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, రిపల్షన్ చేసుకుని చక్కగా మళ్ళీ నమిలి అది దాని ఇంటెస్టైన్లో పంపిస్తుంది అన్నమాట. వీటిని రుమినేటింగ్ యానిమల్స్ అంటారు. మన దాంట్లో కౌ మనం చూస్తాం, బఫెలో ఇవి చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవి అలా చేస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ విద్యార్థులు రుమినేషన్కి
రెట్రోపల్షన్కి ఆ తేడా తెలుసుకోవాలన్నమాట. రిపల్షన్కి తేడా తెలుసుకోవాలి. ఏంటంటే రెమ్యూనరేషన్ రిఫర్స్ టు ది యాక్ట్ ఆఫ్ రీగర్జిటేషన్ ఇన్ యానిమల్స్ అన్నమాట. లైక్ కౌ ఏంటంటే గవ్వ ముందు తినేస్తుంది, చూసేసి తర్వాత దాన్ని హాయిగా చక్కగా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని మళ్ళీ దాన్ని రిపల్స్ చేసుకుంటుంది బ్యాక్. ఇంకా ఎక్కువ చక్కగా చూ చేసి డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్కువ చక్కగా అయ్యేలాగా అది రిపల్స్ చేసుకుంటుంది దాని అంతా అదే మాట. డైజెస్టివ్ ట్రాక్ట్లో యూజువల్లీ విదిన్ ద స్టమక్ మాట. ఫర్దర్ బ్రేక్ డౌన్ కోసం పార్టికల్స్ పాసింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డైజెషన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్లీ రుమినేషన్ ఇస్ మోర్ డెలిబరేట్ చూయింగ్ ప్రాసెస్ మాట ఇది. వైల్ రెట్రోపల్షన్ ఈజ్ ఏ మెకానికల్ మూమెంట్ కదా విత్ ఇన్ ది స్టమక్. అది మళ్ళీ మనం బయట తీసుకురాము దాన్ని, లోపలే అది రిపల్స్ చేసుకుని రెట్రోపల్స్ చేసుకుని ఫర్దర్ మెకానికల్ మూమెంట్ ఫ్రమ్ స్టమక్ టు అదర్ ఇంటెస్టైనల్ డైజెస్టివ్ సిస్టమ్స్కి ఎక్కువ అనువుగా ఉపయోగపడేలా చేసుకునేదే రిపల్షన్ ఇన్ హ్యూమన్ మాట. రుమినేషన్ ఇన్ యానిమల్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ మెకానికల్ మూమెంట్ ఇన్ స్టమక్ ఈజ్ డిఫరెంట్. తేడా